పట్టభద్రుల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసే ప్రాసెస్ మాత్రమే కాదు, ఆ ఓటు లెక్కింపు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓటు వేసేటప్పుడు మొదటి ప్రాధాన్యత, రెండో ప్రాధాన్యత అంటూ వరుసగా ఎంతమందికైనా ఓటు వేసే ఛాన్స్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లోనే ఉంటుంది. ఆ ప్రాధాన్యత బట్టి, ఓటును బట్టి అభ్యర్థులను విజేతలుగా తేలుస్తారు. అసలు ఈ ప్రాధాన్య ఓటుకు అంత ప్రయారిటీ ఎందుకుంటుంది? మొదటి ప్రాధాన్యత ఓటుకు మిగతా ప్రాధాన్యత ఓట్లకు తేడా ఏంటి? ఈ ఓట్లను ఎలా లెక్కిస్తారు? ఇందులో ఎలిమినేషన్ ప్రక్రియ ఎప్పుడు వస్తుందనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రాధాన్యత క్రమంలో ఓటు వేస్తాం కాబట్టి కౌంటింగ్ కూడా చాలా డిఫరెంట్గానే ఉంటుంది. ఈ ఓటు వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రాధాన్యత క్రమంలో ఓట్లు వేసేటప్పుడు నంబర్లు మాత్రమే వేయాలి. మధ్యలో నంబర్లు మిస్ అవ్వకుండా వరుస క్రమంలోనే ప్రాధాన్యత ఓట్లు వేయాల్సి ఉంటుంది. నెంబర్లు వేయకుండా రైట్ మార్కులు పెట్టినా, ఇలా ఏం చేసినా కూడా మీ విలువైన ఓటు చెల్లకుండా పోతుంది. కౌంటింగ్ ప్రాసెస్లో ముందు పోలైన ఓట్లన్నింటిలో చెల్లని ఓట్లని పక్కన పెట్టేస్తారు. కేవలం చెల్లుబాటు అయిన ఓట్లను మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు. అలా చెల్లుబాటు అయిన ఓట్లలో సగానికంటే ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా కూడా ఆ అభ్యర్థినే విజేతగా ప్రకటిస్తారు. ఉదాహరణకు మొత్తం చెల్లుబాటు అయిన ఓట్లు 2000 అనుకుంటే అందులో 1001 ఓట్లు వచ్చినా కూడా ఆ అభ్యర్థే విజేతగా నిలుస్తాడు. అయితే ఈ ఎమ్మెల్సీ ఓట్లను ప్రాధాన్యత క్రమంలో లెక్కిస్తుంటారు. ముందుగా మొదటి ప్రాధాన్యత ఓట్లన్నింటినీ లెక్కిస్తారు. ఆ మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికైనా విజయానికి కావలసిన ఓట్ల సంఖ్య వచ్చిందా లేదా అని చూస్తారు. ఒకవేళ వస్తే అతన్నే విజేతగా ప్రకటిస్తారు. రాని పక్షంలో అసలు ప్రక్రియ మొదలవుతుంది. ఇక్కడే ప్రాధాన్యతకు ఉన్న ప్రయారిటీ తెలుస్తుంది. మొదటి ప్రాధాన్యత ఓటుతో ఏ అభ్యర్థి అయితే గెలుపు మార్క్ చేరుకోకపోతే అప్పుడు ఎలిమినేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. అభ్యర్థుల్లో ఎవరికో ఒకరికి గెలవడానికి కావాల్సిన ఓట్ల సంఖ్య వచ్చే వరకు ఈ ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ఆ లిస్టులో అతి తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను గుర్తించి వరుసగా ఎలిమినేట్ చేస్తారు. ఇక ఇప్పుడు లిస్టులో మిగిలిన రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. ఆ ఓట్లు ఆయా అభ్యర్థులకు జమ చేస్తారు. ఇలా కింద నుండి పై వరకు ఇదే తరహాలో లెక్కించి ఆ ఓట్లను వారికి కలుపుతూ చివరి అభ్యర్థులను ఎలిమినేట్ చేస్తూ వస్తుంటారు. ఇలా జాబితాలో ఎవరో ఒకరు గెలుపు మార్క్ను తెచ్చుకునేంత వరకు ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ కొనసాగుతూనే ఉంటుంది. అందుకే ప్రాధాన్యత ఓట్లకు అంత ప్రయారిటీ ఉంటుంది. గతంలో జరిగిన పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా సందర్భాలలో మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఫలితాలు తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా విజేతను ప్రకటిస్తారు.